మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్పై దాడులు కొనసాగుతున్నాయి. డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు నమోదు చేసి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు నేడు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇన్కమ్ టాక్స్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారితో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరై బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశానికి ప్రధానమంత్రి అయిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే ఆయనకు ఇబ్బంది అవుతుందో, ఆయనకు భయమైనప్పుడల్లా సోనియా గాంధీ గారి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదో మనమంతా తీసుకొని ఏదో చేసినట్టు ఎప్పుడు ఈడీలో కేసు పెట్టడం, అదేవిధంగా వారిని నిరంతరం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒక 2 సార్లు 3 సార్లు వారిని పిలిచి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి అప్పుడు ఏం తెలియంది ఇలా ఈడీలో నెంబర్ 1గా పేరు పెట్టినంత మాత్రం మరి ఏం తేలుతాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశానికి ఆ కుటుంబం వారి యొక్క మొత్తం ఆస్తులను దానం చేసి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం. అది ఒక ఓన్లీ నేషనల్ హెరాల్డ్ పత్రిక కూడా మనందరం కూడా అప్పుడు గతంలో ఆ పత్రిక నడవలేని పరిస్థితిలో ఉంటే అందరూ కూడా 1000 రూపాయల నుంచి దాదాపు 10,000 లక్షల రూపాయల చందాలు ఇచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఎంతో మంది ఉన్నారు. అప్పుడు పేపర్ కూడా మనం అందరం చదవడం జరిగింది. కాబట్టి మీ అందరికి మరొకసారి తెలియజేస్తా ఉన్నా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని, అదేవిధంగా సోనియా గాంధీ గారిని రాజకీయాల్లో మొత్తానికి లేకుండా జైలుకు పంపించాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ విషయాన్ని ఖండిస్తూ వారికి మనం సంపూర్ణంగా మద్దతు తెలపాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి పిలవడం జరిగిన సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత ఫిర్యాదు నుంచి మొదలైనటువంటి కుట్ర కుతంత్రాలు మరి ఇప్పటి వరకు 11 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇదంతా ఒక పక్కా ప్రణాళికతోటి సోనియా గాంధీ గారి మీద, మా కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద బురద చల్లడానికి గత 10-15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా మరి ఈరోజు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. గతంలో ఇదే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నో అక్రమాలకు పాల్పడి ఎన్నో మత కల్లోలకు పాల్పడినటువంటి మోడీని ఆ రోజే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులుగా అవకాశం తీసుకొని వీళ్ళందరినీ లోపల వాడేస్తే ఈ పంచాయతీ ఉండకపోదని చెప్తా ఉన్నాం. ఇదంతా కూడా మా యొక్క మంచితనాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క మంచితనాన్ని, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క మంచితనాన్ని ఈరోజు ఈ దుర్మార్గులు ఈ విధంగా ఉపయోగించుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. సోనియా గాంధీ గారు లాంటి నాయకురాలు, రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడు ఇటువంటి త్యాగదండులు ఈ ప్రపంచంలో బీజేపీ జల్లెడబట్టి వెతికినా దొరకరని చెప్తా ఉన్నాం. దేశం కోసం ప్రాణ త్యాగాలే కాదు, పదవి త్యాగాలు చేసినటువంటి గొప్ప కుటుంబం. అటువంటి గొప్ప కుటుంబానికి అలా బురద జల్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మేం తలుసుకుంటే మిమ్మల్ని బయట తిరగనీయం, మేం తలుసుకుంటే మీ కుర్చీలు ఎట్లా కూర్చుంటారో చూస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా తప్పును సరిదిద్దుకొని మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద బురద జల్లే ప్రయత్నం మానుకోకపోతే ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ యొక్క మరి మా యొక్క కథ ఏందో, కాంగ్రెస్ నాయకుల యొక్క కార్యకర్తల యొక్క సత్తా ఏందో చూపించే రోజు దగ్గరలో ఉంది. ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కనుక ఇప్పటికైనా సోనియా గాంధీ గారి మీద వేసినటువంటి ఛార్జ్ షీట్ను పునఃపరిశీలించి ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్ బీజేపీ నాయకులారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అండగా ఉంటాం. తప్పకుండా వారి యొక్క మరి సచ్చీలతను వారిని యొక్క నిరూపించుకుంటాం. దీనిలో మాకేం పరకపడేది లేదు. కానీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నీళ్ళేందో పాలేందో ప్రజలందరికీ తెలుసు. మీ యొక్క నిజ స్వరూపం బయట పెడతా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు మీ బట్టలిచ్చే రోజు దగ్గరలో ఉన్నాయి.
ఖబర్దార్ బీజేపీ నాయకులారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఒక్కరోజుతో ఆగిపోదు. మా నాయకుల మీద ఇప్పటికైనా మానుకోకపోతే దీని ఒక ఉద్యమంలా చేపడతాం. తప్పకుండా బీజేపీ నాయకులు బయట తిరగనని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.